నమస్తే. యోగ నిర్వచనము. యోగ ఒక సృజనాత్మక శక్తి. భగవద్గీత యోగను ఒక సృజనాత్మక శక్తిగా వర్ణించును. విస్తరేణాత్మనే యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. భగవద్గీత 10వ అధ్యాయంలో 18వ శ్లోకం ఇది. ఓ జనార్దన, యోగా మహిమను గురించి, లీలా విభూతిని గురించి నాకు వివరంగా మళ్ళీ చెప్పము. అమృతమయమైన నీ వాక్యాలను ఎంత విన్నను తనివి తీరుటలేదు. కృష్ణుడు తన యోగ శక్తి చేత అర్జునునకు దివ్య చక్షువులనిచ్చి విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. నీహార ధూమ్రర్ఖ నలానిలానాం ఖాద్యోత విద్యుత్ స్ఫటిక్షశినం ఏతాని రూపాని పురః నరాని బ్రహ్మణ్యభి వ్యక్తీకరాని యోగే. శ్వేతాశ్వతారోషోపనిషత్ 2.6. బ్రహ్మస్థితి, ఆత్మస్థితి, పొగ, సూర్యుడు, గాలి, అగ్ని, నక్షత్ర రూప ప్రకాశము, శంపాలత, మెరుపు తీగ, స్ఫటికము, చంద్రుడు మొదలగునవన్నీ దీనికి ముందుగా గోచరమగును అని యోగశాస్త్రము చెప్పును. ఈ విధముగా యోగా అనేది నెంబర్ 1, మనస్సును ప్రశాంతపరచుకొని వ్యక్తి తనకు తానుగా వృద్ధి చెందినట్టి పద్ధతి. 2, మరియు బుద్ధి ద్వారా ఉన్నతమైనట్టి సున్నితమైనట్టి స్థితులను అవగాహన చేసుకొనున్నట్టిది యోగా. మనిషిలోని సృజనాత్మక శక్తికి గాను అదే నిజమైన స్థితి, సహజ స్థితిగా, ఆత్మస్థితిగాను చెప్పదగినది.